5 రాష్ట్రాలకు ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. వెస్ట్ బెంగాల్లో 2 విడతల్లో జరగనున్న పోలింగ్. మొదటి విడత ఏప్రిల్ 23న, రెండో విడత ఏప్రిల్ 29న జరగనుంది వెస్ట్ బెంగాల్లో. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న జరగనుంది. మే 4వ తారీఖున 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం అనౌన్స్ చేసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. అసోంలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, కేరళం, బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, చెప్పండి. 4 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీలో 17,04,00,000 మంది ఓటర్లు ఉన్న ఈ 5 స్టేట్స్ లో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి వెంకటేష్? 5 రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించబోతున్నారు. దాదాపు 824 ఎమ్మెల్యే సీట్లకు ఎన్నికలు జరగబోతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఎన్నికలన్నీ కూడా వెస్ట్ బెంగాల్ అత్యంత ప్రాముఖ్యం ఉన్నటువంటి రాష్ట్రం వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో 2 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక తమిళనాడులో ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ నిర్వహించబోతున్నారు. 3 రాష్ట్రాల్లో ఇటు కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఈ 3 రాష్ట్రాల్లో ఒకేసారి ఏప్రిల్ 9వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. సో మొత్తానికి కేరళ, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు ఈ 4 రాష్ట్రాల్లో కూడా సింగిల్ ఫేజ్ లోనే ఎన్నికలు పూర్తి చేయబోతున్నారు. వెస్ట్ బెంగాల్ లో మాత్రం 2 ఫేజుల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. వెస్ట్ బెంగాల్ లో దాదాపు 294 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ 2 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఎన్నికలన్నీ కూడా ఏప్రిల్ నెలలో పూర్తి చేసి మే 4వ తేదీన కౌంటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. సో ఆ మేరకు షెడ్యూల్ కొద్దిసేపటి కిందట కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. సో మొత్తానికి సంబంధించినటువంటి పూర్తి సన్నాహాలన్నీ కూడా పూర్తయ్యాయి. సో ఒకసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నియమావళి కూడా అమల్లోకి వచ్చింది. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఫ్రీడీస్ కానీ ఎలాంటి పథకాలు కానీ కొత్తవి ప్రకటించడానికి అమలు చేయడానికి వీల్లేదు. సో మొత్తానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. మొత్తానికి మే 4వ తారీఖు కల్లా మొత్తం షెడ్యూల్ అంతా పూర్తి చేసి కొత్త శాసనసభను ప్రకటించే దిశగా ముందుకు వెళ్తున్నారు. సో దాదాపు మనం చూస్తే కనుక ఇటు అస్సాంలో దాదాపు ఓటర్ల సంఖ్య చూస్తే 2.5 కోట్ల మంది ఓటర్లు అస్సాంలో ఉండగా కేరళలో 2,70,00,000 మంది, అలాగే 9.44 లక్షల మంది పుదుచ్చేరిలో, 5,67,00,000 మంది తమిళనాడులో, 6,44,00,000 మంది వెస్ట్ బెంగాల్లో తమ ఎన్నికలను నిర్వహించబోతున్నారు. సో తొలిసారిగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈసారి వెబ్ కాస్టింగ్ ద్వారా కంప్లీట్ పోలింగ్ అంతా కూడా లైవ్ చేస్తామని చెప్పి ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీటితో పాటు వివాదాస్పదమైనటువంటి SIR తర్వాత నిర్వహించినటువంటి తొలి ఎన్నిక ఇది. సో ఇప్పటికే పశ్చిమ బెంగాల్ నుంచి TMC ఈ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ పైన ఒక వైపున అభిశంసన తీర్మానం పెడుతున్నటువంటి ఈ సమయంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు ప్రకటించి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ వెంకటేష్, అంటే మనం ప్రత్యేకంగా తమిళనాడు గురించి మాట్లాడుకున్నట్టయితే ఈసారి స్టాలిన్ వర్సెస్ విజయ్ ఎంట్రీగా ఉంది. ఎందుకంటే దక్షిణాదిన DMK అధినేత MK స్టాలిన్ వరుసగా రెండోసారి కూడా అధికారంలోకి రావాలని పట్టుబట్టుతూ ఉండటంతో ఈసారి ప్రధాన ఆకర్షణ అక్కడ నటుడు విజయ్ TVK పార్టీ ద్వారా ఉండటం. అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈసారి తమిళనాడులో మాత్రం చాలా రసవత్తరమైన పోటీ జరగబోతుంది. తొలిసారిగా సినీ నటుడు విజయ్ ఎన్నికల రంగంలోకి దిగబోతున్నారు. ఆయన TVK అనేటువంటి పార్టీ స్థాపించారు. అయితే ఆ పార్టీ కూడా అనేక వివాదాల్లో చిక్కుకుంది. ఆయన స్వయంగా కరూర్ తీసులాట ఘటనలో వరుసగా CBI దర్యాప్తు పాల్గొతున్నటువంటి పరిస్థితి. అలాగే ఆయన వ్యక్తిగత వైవాహిక జీవితంలో కూడా ఆయన చిక్కులు ఎదుర్కొంటూ కోట్ల మెట్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి అనేక వివాదాల చిక్కుల మధ్య ఈసారి TVK అధినేత విజయ్ ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. అయితే ఆయన నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభలకు భారీ ఎత్తున జనం వస్తుండడంతో ఖచ్చితంగా తమిళనాడులో ఈసారి ట్రయాంగులర్ పోటీ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. సో ఈ త్రికోణ పోటీలో ఎవరికి విజయం వరిస్తుంది అనేది చాలా ఉత్కంఠభరితంగా ఉంది. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనుక చీలితే డెఫినెట్ గా మరోసారి స్టాలిన్ కి అధికార పీఠం దక్కేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు అయితే వస్తున్నాయి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.